అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే ఫిబ్రవరి 11వ తేదీ మా బాబు బర్త్డే, అలాగే మా పిన్ని లీలా పిన్ని బర్త్డే కూడా. సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తనుష్ అండ్ లీలా పిన్ని. మీ ఇద్దరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా వాడైతే పొద్దున్నే లేసాడు. ఇంకా లేనన్న గుడికి వెళ్ళాలంటే ఎంజాయ్గా లేసాడు బర్త్డే అని. ఇక్కడ మా పాప అయితే వాడికి విషెస్ చెప్పలేదు, ఎందుకంటే వాడిని ఏడిపించాలని చెప్పలేదంట. ఇంకా వాడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాడు. ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నాడు. 2 విధాలుగా స్టైల్ చేశాడు. ఏది బాగుందని అడుగుతున్నాడు. మీరే కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళ తాత అయితే డబ్బులు ఇచ్చాడంట, డ్యాన్స్ వేస్తున్నాడు మా తాత డబ్బులు ఇచ్చాడని. ఇంకా నేను మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసాను. ఇంకా తర్వాత వాడైతే వెనక స్నానం చేసి వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాడు. ఇలా మా బాబు అయితే వెనక పూజ చేశారా, ఎంత బాగా చేస్తున్నాడు. వాళ్ళక్క భయపడుతుంది ఎక్కడ వేస్తాడని. ఇంకా అలా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని గుడికి అయితే బయలుదేరారు. నేను వెళ్ళలేకపోయాను, నాకు ఇంట్లో పని చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి నేను టిఫిన్ రెడీ చేయాలి, మళ్ళీ స్కూల్కి అందుకు వెళ్ళాలి కదా. ఇంకా వాళ్ళైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళారు. కానీ వాళ్ళకి దర్శనం జరగలేదు, ఎందుకంటే స్వామివారిని అలంకరణ చేస్తున్నారంట. పూజారి గారు సాయంత్రం రండి అని చెప్పారంట. ఇంకా అక్కడే ఉన్న శివయ్యకి అయితే మా వాడు అభిషేకం చేసి దండం పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసారు. వాడు బర్త్డే స్పెషల్గా నన్ను అడిగింది ఏంటంటే సేమియా పాయసం, చపాతి, పప్పు చేయమన్నాడు పొద్దునికి. సో ఇంకా నేనైతే వాడు వచ్చేసరికి రెడీ చేశాను. ఇంకా నేను మా ఆయన అయితే వెనక నేను చేసిన పాయసం తినిపించి వాడికి విషెస్ అయితే చేశాం. ఇక్కడ మా వాడికి నోరు కాలేదు పాపం. ఇంకా మేమైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేసాం. వాళ్ళ అక్క కూడా స్వీట్ తినిపించి వాడికి అయితే ఆశీర్వదించేసింది. ఇంకా మా వాడు నేను చేసిన చపాతీ తిని స్కూల్కి అయితే బయలుదేరిపోయాడు. సో ఇదండి వీడియో. మా వాడికి అయితే మీరు కూడా విషెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.